Hello guys, welcome to the review of the movie Kishkinda-Puri, acted by Bellankonda Srinivas garu and Anupama Parameswaran garu. Review loki వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. మీరు అనుకోవచ్చు మూవీ రేపు అంటే 12th కదా రిలీజ్, ముందు రోజు 11 పొద్దున్నకే రివ్యూ ఎలా అప్లోడ్ అయిపోయిందని మీరు అనుకుంటూ ఉండొచ్చు. బేసిక్గా 10th నైట్ అంటే ఈ రోజు నైట్ హైదరాబాద్లో AAA సినిమాస్ అల్లు అర్జున్ గారి థియేటర్ ఉంది కదా, దాంట్లో స్క్రీన్ 3లో ఒక స్పెషల్ షో అయితే పడింది అనమాట. ఒక స్పెషల్ ప్రీమియర్ పడింది. నేనేంటంటే వైజాగ్లో దర్ఫీ కేఫ్ ఓపెన్ చేశా కదా చిత్రాలయ మాల్ 2nd ఫ్లోర్లో. సో దాని ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్వ్యూస్ కోసం అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చా. అండ్ నాకు హైపరాది అన్న వల్ల బెల్లంకొండ శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూ అయితే దొరికింది. సో ఆయన ఇంటర్వ్యూ చేసా. ఆ ఇంటర్వ్యూ ఈవినింగ్ అప్లోడ్ అవుతుంది మన ఛానల్లో. అండ్ ఆ తర్వాత ఇంకా ప్రీమియర్ షో కూడా ఉంది అని తెలుసుకొని ఇంకా తర్వాత ప్రీమియర్ షోకి అయితే వచ్చానమాట. సో చూశాను. సో చూసి వచ్చి ఇప్పుడు ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. మీకు 11th మార్నింగ్కి అప్లోడ్ చేస్తా, ఆ టైంకి చూస్తారు మీరు. అండ్ ఇంకా కిష్కింధపురి మూవీ గురించి చెప్పాలంటే బాగుంది. అంటే ఆ కాన్సెప్ట్ బాగా అనిపించింది. చాలామందికి ట్రైలర్ చూసిన తర్వాత రాజుగారి గదికి కొంచెం సిమిలర్గా ఉన్నట్టు అనిపించింది కానీ బట్ మూవీ చూసిన తర్వాత అసలు రాజుగారి గదికి దీనికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. కంప్లీట్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. అండ్ చాలా అంటే చాలా షార్ట్ అండ్ క్రిస్ప్ సినిమా. అంటే చాలా తక్కువ డ్యూరేషనే ఉంటుంది సినిమా. అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఎలా అయిపోయిందో కూడా తెలియదు. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. అంతరాయానికి చింతిస్తున్నాం అని చెప్పి వచ్చిన టైంకి అప్పుడే ఇంటర్వెల్ సగం సినిమా అయిపోయింది అనే ఫీలింగ్ ఉంటుంది. సో చాలా త్వరగా అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది అసలు ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం. సో అంత ఫాస్ట్గా వెళ్తుంది. అండ్ కాన్సెప్ట్ అయితే అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఒక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది ఇంటర్వెల్ టైంలో. సో అదంతా కూడా బాగా అనిపించి ఓకే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అసలు ఏంటి కాన్సెప్ట్ అనే క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతుంది. సెకండ్ హాఫ్లో చాలా ట్విస్ట్లు ఉంటాయి యాక్చువల్లీ. అవి నేను ఏది ఒక్కటి కూడా రివీల్ చేయట్లేదు, స్పాయిలర్ ఏమి ఇవ్వాలనుకోవట్లేదు నేను. ఎందుకంటే అది మళ్ళీ మీకు అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ వేరేగా అనిపిస్తుంది. సో అందుకే ఎటువంటి స్పాయిలర్ లేకుండా చెప్పడానికి ట్రై చేస్తున్నా. బేసిక్గా కథ ఒక వేలో వెళ్తున్నట్టుగా మనకు అనిపించేలా చేస్తారు. బట్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత దాని వెనక రీజన్ అది కాదు ఇంకొకటి అని తెలుస్తుంది మనకి. సో అలాగే ఒక చోట కాదు 2 చోట్ల కాదు, సెకండ్ హాఫ్లో ఒక 3-4 చోట్ల ఉంటాయన్నమాట అలాంటి కైండ్ ఆఫ్ పాయింట్స్ అన్నీ కూడా. అవన్నీ బాగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో ఒక చిన్న మైనస్ ఉంటుంది. అదేంటంటే స్క్రీన్ ప్లే కొంచెం ఏమంటారు ఎక్కడో కొంచెం డైల్యూట్ అయిన ఫీల్ వస్తుంది. అంటే కొంచెం ప్రాపర్ ట్రాక్లో కాకుండా ఎక్కడో అక్కడక్కడ, మరి మొత్తం సెకండ్ హాఫ్ అంతా కాదు, అక్కడక్కడ ఏంటంటే ప్రాపర్ ట్రాక్లో అంటే కథకు తగ్గ ట్రాక్లో కాకుండా చిన్నగా సైడ్ అయిన ఫీలింగ్ వస్తుంది. బట్ మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. సో ఆ టైంలో మళ్ళీ ఆన్ ట్రాక్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. సో చాలా సెటప్స్ ఉంటాయి అండ్ వాటికి పే ఆఫ్స్ అవి కూడా బాగా అనిపిస్తాయి. వాటన్నిటిని కూడా ప్రాపర్గా సెట్ చేసుకున్నారు. అండ్ అంతా అయిపోయింది అనుకున్న టైంకి మళ్ళీ ఈవెన్ క్లైమాక్స్లో కూడా ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది. సో బేసిక్గా ఆ ట్విస్ట్ అనేది సెకండ్ పార్ట్కి లీడ్ చేస్తోంది. కిష్కింధపురి పార్ట్ 2కి అయితే లీడ్ చేస్తోంది. సో అది కూడా ఇంట్రెస్టింగ్ ఎలిమెంటే యాక్చువల్గా. దాన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే చేశారు. అండ్ ఇంకా 1 or 2 పాయింట్స్ ఏమైనా మనకి దాచుంచారేమో అనిపించింది. మేబీ కిష్కింధపురి పార్ట్ 2 కోసం అన్నట్టుగా దాచుంచారేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో అలాగా మనకేంటంటే మొత్తం అన్నీ కూడా అసలు చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తుంది మూవీ అయితే. సో అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. సో ఎక్సెప్ట్ సెకండ్ హాఫ్లో ఏంటంటే కొన్ని పార్ట్స్లో మనకేంటంటే ఏమంటారు కొంచెం అట్లా సైడ్ ట్రాక్ అయిన ఫీల్ వస్తుంది. మళ్ళీ ఆ ట్విస్ట్లో వచ్చినప్పుడు చాలా మంచి ఫీల్ ఉంటుంది, మంచి ఎగ్జైట్మెంట్ వస్తుంది అనమాట ఓవరాల్గా. అండ్ కాన్సెప్ట్ అనేది కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే ఇనీషియల్గా చూసినప్పుడు కొంచెం ఎక్కడో కొంచెం ఆ హర్రర్ జోనరే కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం ఏం జరుగుతుంది అని చెప్పి మనం ప్రెడిక్ట్ చేయగలం అనిపిస్తుంది. అండ్ 1 or 2 సిచ్యువేషన్స్లో మనం ప్రెడిక్ట్ చేయగలిగేది నిజంగా జరుగుతుంది కూడా. బట్ తర్వాత నుంచి మనం ప్రెడిక్ట్ చేయలేం. ఇంకా ఆ తర్వాత నుంచి అది ఏటేటో అంటే మనం ఒకటి అనుకుంటాం, అది ఇంకో వైపు వెళ్తుంటుంది. సరే ఇటు వెళ్తుంది కదా, ఈ డైరెక్షన్లో మనం ఇంకొకరా అనుకుందాం అనుకుంటే అది మళ్ళీ ఇంకో టర్న్ తీసుకుంటుంది. సో అలాగా మన ఊహలకి అందని విధంగా ఉంటుంది అనమాట ఆ స్టోరీ, ఆ కాన్సెప్ట్ అంతా కూడా. సో అదైతే బాగా అనిపించింది. సో రైటింగ్ బాగుంది. అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు, అనుపమ గారి పర్ఫార్మెన్సెస్ అవి చాలా బాగా అనిపిస్తాయి. వీటన్నిటికంటే మెయిన్ అడ్వాంటేజ్ సినిమాకి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా గట్టిగా కొట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ అంటే నేను ఇంకా చెక్ చేయలేదు, బట్ ఎవరో కానీ ఇంకా అసలు ఫెంటాస్టిక్. అంటే ఇంకా వన్స్ ఇంకా చూసి వచ్చిన తర్వాత హోటల్కి వచ్చిన తర్వాత కూర్చొని రికార్డ్ స్టార్ట్ చేశాను. సో చెక్ చేయనందుకు సారీ, ఏమనుకోవద్దు.
బట్ చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ అయితే మాత్రం. సో మ్యూజిక్ పరంగా చాలా బాగా అనిపించింది. సో అదే చాలా సీన్స్ని ఎలివేట్ చేస్తుంది, కనెక్ట్ చేస్తుంది కూడా, అది కూడా బాగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా మూవీ అయితే గుడ్ మూవీ అండ్ హారర్లో ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అండ్ ఇనీషియల్గా లైట్గా ఫన్ పార్ట్ కూడా ఉంటుంది హైపరాది అన్న సైడ్ నుంచి కానీ, లేదంటే సుదర్శన్ గారి సైడ్ నుంచి కానీ. సో అది కూడా కొంతవరకు బాగా అనిపిస్తుంది. సో అలాగా మొత్తం ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ని కూడా కవర్ చేసుకునే కైండ్ ఆఫ్ ఒక ఏమంటారు హర్రర్ థ్రిల్లర్ మూవీ అనమాట. సో ఎక్సెప్ట్ సెకండ్ హాఫ్లోని ఆ ఒక్క మైనస్ పాయింట్ తప్పిస్తే మొత్తం అంతా కూడా గుడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందాక చెప్పినట్టుగా అందరూ చాలా బాగా చేశారు. బట్ యూనో స్పెషల్గా మెన్షన్ చేసుకోవాల్సింది అయితే రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే ఒక క్యారెక్టర్దే యంగర్ చైల్డిష్ వెర్షన్ అండ్ అడల్ట్ వెర్షన్ అనమాట. సో ఇవి రెండూ ఉంటాయి. సో ఆ రెండు కూడా అసలు అంటే ఆ పర్ఫార్మెన్స్ ఆ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. వాళ్ళ గురించి కూడా డెఫినెట్గా అప్రిషియేట్ చేసుకోవాలి. చాలా బాగా చేశారనిపిస్తుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా. సో టూ కూడా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ అంటే ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో దానికి రీజన్ అయితే మాత్రం వాళ్ళ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. సో వాళ్ళైతే బాగా చేశారు. అండ్ అనుపమ గారు అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు చాలా బాగా చేశారు. వాళ్ళ రోల్స్లో వాళ్ళ బౌండరీస్లో దే ఆర్ వెరీ గుడ్. సో ఓవరాల్గా యాక్టర్స్ అందరూ కూడా బాగా చేశారు, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ ఇక డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ ఏంటంటే హర్రర్ అనేది ఇంకా యాజ్ యూజువల్లీ అందరూ అంటే ఇంతకుముందు చాలా సినిమాల్లో వచ్చింది అండ్ ఇక మీదట కూడా చాలా సినిమాల్లో రాబోతోంది, అవన్నీ చూస్తున్నాం మనం. బట్ ఏంటంటే దాంట్లో మనం ఎంతవరకు కొన్ని టర్నింగ్ పాయింట్స్, కొన్ని ట్విస్ట్లు, కొన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ యాడ్ చేయగలం అనేది చూసుకొని ఒక యూనిక్ స్క్రిప్ట్ని అయితే రాసుకోవడానికి అయితే ట్రై చేశారు. సో దాంట్లో ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారు. సో డెఫినెట్గా డైరెక్షన్ సైడ్ గుడ్ వర్క్ అయితే జరిగిందని చెప్పొచ్చు. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ ఎక్కువ ఏం లేవు, ఉన్న పాటల వరకు గుడ్. అండ్ బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి. సో సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ కూడా ఓవరాల్గా మూవీకి కొంచెం మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అంటే పాటలు ఎక్కువ లేవులేండి, ఉన్నంతవరకు ఓకే. అండ్ బీజిఎమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా మూవీ అయితే గుడ్ అని చెప్పొచ్చు. సో సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ కిష్కింధపురి మూవీ గురించి చెప్పాలి అంటే ఈ సినిమా పేరు కిష్కింధపురి. ఈ సినిమా చూసిన తర్వాత ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా బాగుంది మరి, అది. సో కిష్కింధపురి బాగుంది మరి, ఏదో ట్రై చేశాను బట్ ఓకే బాగుంది, అదైతే పాయింట్. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 3.9 out of 5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.